జాను లే. కానీ నేను గుడ్డోడు అన్న సంగతి ఎవరికి తెలియదు. మీరు ఎవరికి చెప్పొద్దు, సరేనా? ఎవరు చెప్పొద్దా? రోడ్డు ఎత్తుకోండి ఎవరు. బాబు తప్పండి బాబు, బ్యాక్ సైడ్. అయ్యా తప్పండి. ఎవరు ఎట్లా? అరే నువ్వు గుడ్డోడుగా లేకపోతే చోటోడుగా లేకపోతే కుంటోడుగా? సమాధానం చెప్పరా రే. ఇంత హ్యాండ్సమ్ గా కళ్ళజోడు పెట్టుకొని నేను ఉంటే యాత్రను వెతికేది. ఏం కాదు. అయ్యా ఎక్కడున్నా అయ్యా? ఈ గుడ్డోడికి ఏం పనుడదు రే. అయ్యా ఎక్కడన్నా? ఇవ్వయ్యా. తీసుకో. ఎంత ముందుకు వస్తుంటే డబ్బులు తీసుకో కదా రే. చేయబట్టు రే. ఎక్కడరా నువ్వు? గుడ్డోడు ఉండి కన్ను గుడ్డోడు చేస్తున్నావు కదా బాబు. అయ్యా నాకు వచ్చినాడు కళ్ళు రెండు ఉన్నాయి. అయ్యా ప్రపంచం అంతా సూపర్ కనబడుతుంది. అయ్యా గుడ్డోడు నువ్వు అయి ఉండి అడుగుకుంటున్నావు కదరా. అయ్యా నీకయ్యా ఇదిగో ఇవ్వయ్యా. ఎక్కడనా? అరే అయ్యా అయ్యా అరే గోడ ఉంది కదా, గోడ కానీ ఆనుకోను ఉన్నాయి. గోడ ఉందా? ఇదేనా? ఇవ్వయ్యా. అయ్యా గోడ దగ్గరికి రావద్దు కానీ. అరే అయ్యా ఇదిగో. అరే అరే ఆడేవాడు మళ్ళీ నేను అడ్రస్ కనుక్కోలేదు. ఆడేవాడు రే గోడ దగ్గర నేను అడ్రస్ కనుక్కోలేదు. రే నాకు గోడ దగ్గరది. అరే గుడ్డోడా? అరే గుడ్డోడా? అయ్యా ఇంత మంచి కాళ్ళు పెట్టుకున్నా లేదు గుడ్డోడా కదా నీ వల్ల. ఇవ్వయ్యా ఇవ్వయ్యా. చెప్పు. అయ్యా ఎంత ఇచ్చారయ్యా? బాగానా? అది గోల్డ్ కాయిన్ రా బాబు. గోల్డ్ కాయిన్ ఇచ్చాను రా. గోల్డ్ కాయినా? నాకు కూడా కనపడదు కాదు ఏంటో. అయ్యా గోల్డ్ కాయిన్ బాగుంటుందయ్యా. అయ్యా గుడ్డోడా తిరిగాయా? అరే అయ్యా నువ్వు పుట్టుకుంటాడుగా మధ్యలో గుడ్డోడు? నేను ఏమోనయ్యా తెలియదయ్యా. సరే కానీ ఇప్పుడు ఏంది రోడ్డు మీదకి వచ్చావు? ఏం కాదు నీకు? ఇక్కడ ఏదో కంటి ఆసుపత్రి ఉన్నట్టుగా ఆడికి వెళ్ళడానికి వచ్చాను. కంటి ఆసుపత్రి అంటే నాకు తెలియదు బాబు. ఏంటంటే ఇంత బాగా కనపడుతుంది. గుడ్డోళ్ళు చూస్తే నాకు చిరాకు వస్తుంది. మిమ్మల్ని చూసినట్టు చాలా మంచి వాళ్ళు లాగా ఉన్నారు. నువ్వు కూడా సూపర్ ఉంటావురా, బాగుంటావురా, చదువుకుంటావురా. మీరు చాలా బాగా కనపడుతుంది. ఎంత బాగుంటావు. మీరు కూడా చాలా చల్లగొంటారు అనుకుంటా. ఏంది ఆయన నుంచి గోడ కనపడుతుంది, బాగా గోడ కనపడుతుంది. అయ్యా అయ్యా బాగా డిస్టర్బ్ గా ఉంది. పోలీసులు ఫోన్ చేద్దాం ఉండి. అయ్యా ఎవరు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యా ఇక్కడ ఉన్నాను. అయ్యా నువ్వు గుడ్డోడు. అవునయ్యా. నా కళ్ళు కనపడదు. నాకు ఎవరున్నారు కనపడేది. ఎవరే ఇదేనా రెండు? ఎవరు మూడే ఎవరా? అరే మండపం లేదమ్మా. అరే అరే నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడంట. హలో హలో ఏడా? హలో మండపం పోలీసునా? కాదు ఎవరికి పోయింది ఇది? సుబ్బారావు పోయినట్టుంది. కాదు ఎక్కడున్నా? మళ్ళీ కొడదాము. హలో అరే నేను గుడ్డోడు అని తెలిసి పెట్టాను. నా ముందు మటుకు మాట్లాడబడుతున్నాయి కానీ నాకు ఎవరికి కనపడతలేదు. నువ్వు ఎవరున్నావురా?
ఈ ఫోన్ పని చేయట్లేదు ఏంటి? అవుతున్నావా? ఖర్చుపోయింది. అబ్బా ఇప్పుడు నేను గుడ్డోడని తెలిసేటట్టు అయ్యా బాబు తెల్లదరా తెల్లదరా ఏంది మీరు ఆడిపోవాలా? నా నుంచి మీ గోల ఎక్కువైంది. ఎవరయ్యా నువ్వు? ఇదిగో ఆ, మరి ఆ, సరే కదరా చెప్పయ్యా. నువ్వు గుడ్డోడు అయినా కానీ నేను ఇంత తెల్లగా ఉన్నానని ఎక్కడ వచ్చింది? వాళ్ళు చెప్పేవాడు కళ్ళు రాకపోయినా టీషర్ట్ అయ్యా అయ్యా నా మీద ఉంటారు తెల్లగా ఉంటారు. అరే అరే నవ్వు పడరే నిజమరా రాబోతున్నారు చెప్పు ఎవరు బాబు నువ్వు? అదే నన్ను ఎవరో పడుతున్నారు నన్ను ఎవరో పడుతున్నారా నన్ను ఎవరో పడుతున్నారు తెల్లదరా బాబు తెల్లదరా నువ్వు? నేనా అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాలయ్యా. ఇంత నన్ను ఎవరు తీసుకెళ్ళా? ఏ అయినా కాదయ్యా. ఏ దీపా తెల్ల పడేయండి. ఏ నేనయ్యా వెళ్ళాల్సింది. నేను తమ్ముడు ఇదిగో నేను ఎక్కడ తమ్ముడు. నేను నిన్ను తీసుకెళ్తాను రాను సార్ మీరు ఎంత తగ్గమంటారా? నేను చాలా తెల్లగొంటాను పేరులో వాడతారా? పేరులో ఏం వాడదు కానీ నేనే కావాలని బయటకు వచ్చి నిలబడతా ఉంటాను నా పేపర్ చూసి. ఎందుకంటే ఎక్కడ తిరుగుతా ఉన్నాను అనుకో నల్లగా అయిపోతాను కదా. నా తెల్లదనాన్ని చూసి నాకే సిగ్గేస్తా ఉండేది అప్పుడప్పుడు. సరే కానీ ఇందాక ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయ్యా ఆయన ఏడయ్యా? తమ్ముడు తలుపు చేస్తున్నా నాగమ్మ. హాస్పిటల్కి వచ్చేసాం. హాస్పిటల్కి వచ్చావమ్మా? వచ్చేసాం. తమ్ముడు తమ్ముడు అన్నా ఇక్కడ ఏమో సౌండ్ వింటుంది. కత్తి సౌండ్. సెల్ షాప్ తీసుకొచ్చాను ఇప్పుడు. తమ్ముడు నీకు బాగా ఎదురు పెరిగిపోయిందని చెప్పి నేను కటింగ్ షాప్ తీసుకొచ్చా తమ్ముడు. కటింగ్ చేయించుకోవాలి. అమ్మో ఇప్పుడు నాకు కనపడలేదని తెలిసిపోతాము. నీకే పెద్ద చుట్టూ ఉంది, చింపిరి చుట్టూ. నేను కటింగ్ చేయించుకుంటా, నువ్వు కూడా కటింగ్ చేయించుకోవాలి. అందం ఉంటా చింపాలి కాదు. నేను నిజంగా చెప్తున్నా, కొట్టేసి చెప్తున్నా, చాలా అందంగా ఉంటాను. నువ్వు మంచిగా నిజంగా నువ్వు మంచిగా. ఇంకొక ఆయన ఏడే చక్కగా చెప్పాలి కానీ ఇంకొక ఆయన ఏడేడా? బాబు ఆయన ఎక్కడో తొందరన్నట్టున్నాడు. ఆయన ఎక్కడో తొందరన్నట్టు. ఎక్కడున్నాయా బాబు? ఏడా గోడ ఏడున్నావా? ఏడనా? ఏం చేస్తున్నావు? ఏడా 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 ఎక్కడున్నావు నువ్వు ముందు? ఇక్కడేనా? ఇక్కడేనా? కనపడ దొరికావు దొరికావు. ఇదిగో నువ్వు కూడా గుంటాడు అనుకుంటే కదా. హాస్పిటల్కి వెళ్ళాలి కదా. అవును. నీకు దారి చూపిస్తారా? నీకు తెలుసా దారి? మొత్తం బైపాస్ మొత్తం తెలుసు. బైపాస్ మాత్రం తెలుసు. ఆయన అంటే గుడ్డోడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నాకు అన్ని బాగానే ఉంటాయి. కళ్ళు బాగానే ఉంటాయి. నా కళ్ళు కూడా చూడండి. ఆయన ఇద్దరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. నాకు కాస్త దారి చూపించాను. గుడ్డ రాజా ఏదో గుడ్డోడు చక్కగా నడువాడు. చూసుకో. రోడ్డు మీద కొంతులుంటే మాకు కనపడుతుంది. గుడ్డోడు తీసుకెళ్ళండి. ఎక్కడ ఉన్నా? ఎక్కడ ఉన్నావు? బాబు తమ్ముడు తెల్లరా? తమ్ముడు తెల్లరా? అసలు మనిషి ఎవరు మీరు? ఇద్దరు ఎవరు? ఇంకా గుడ్డోళ్ళు ఇద్దరు వాళ్ళేనండి.
ఇద్దరు వాళ్ళిద్దరు గుడ్డోలేనా? ఏయ్ ఏయ్ నీకేం తప్పదా? అసలు నీకు కూడా తల్లి కనపడవు కదా. వాస్తవానికి అరే నీకు కూడా కళ్ళు కనపడవా? నాకే తల్లి కనపడవయ్యా బాబా. అంటే నీకు కూడా కనపడవా? ఒక్కడివి గుడ్డోని మరి. నేను గుడ్డోని నిజమే. తెల్లదో అబద్ధం చెప్పిండు. తెల్లదరా? ఆయన నల్లగొంటాడా? నల్లగా నాకు తెలుసు. నా కళ్ళలో చీకటి కనపడినప్పుడే నాకు తెలిసింది. తీసుకెళ్ళి మా ఇద్దరిని గుంటలో పడేసాను కదా బాబు. అయ్యో నీకేం తెలుసు అయ్యా? అయ్యా నీకేం తెలుసు? అందుకనే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని దారిగా చూపెట్టగలడు కదా. అందుకని ఈ గుడ్డల వల్ల నాకు కూడా దారి కనపడలేదు. ఈ గుడ్డలు నాకెట్లా దారి చూపిస్తారు? అయ్యో మీరైనా దారి తీపండి అమ్మా. అట్ట కాదయ్యా, నీ గుడ్డు వల్ల నాకు నడ్డు వచ్చిందయ్యా బాబు. అయ్యా మీరేం దారి తీపండి అమ్మా. మీరేదో కొద్దిగా మంచిగా ఉన్నారు. మీకు కళ్ళు కనపడతాయి అనుకుంటు కదా. నన్ను ఫాలో అవ్వడం మీద మీకు సరిగ్గా దారి చూపిస్తాను. ఓకే ఓకే తీసుకెళ్తాను. నాకు నాన్నబెట్టండి మీరు. దారి చూపిస్తాడు రా